టెట్ ఎగ్జామ్లో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో ఉండే సిలబస్ ఎస్జిటి పేపర్తో సమానంగా ఉంటుంది. అంటే చిన్న ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉండేటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకునేవాడు టెట్ ఎగ్జామ్ రాస్తాడు. టెట్ 1 రాస్తాడు పేపర్ 1. పేపర్ 2 ఏంటంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లేదా 6th క్లాస్ నుంచి 10th వరకు ఈ సిలబస్ ఉంటుంది. దీంతో పాటు పెడగాగి, మెథడాలజీ, లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళ బాధ ఏంటంటే మీరు చూడండి, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడికైనా డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్ మీద అవగాహన ఉంటే అసలు సిలబస్ ఏంది, వాళ్ళు ఎందుకు కోరుతా ఉన్నారు, ఇప్పుడు పోస్ట్పోన్మెంట్ కోసం ఎందుకు కోరుతా ఉన్నారు అంటే హెవీ సిలబస్ ఉందండి. ఇప్పుడు వాడు మానసికంగా ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు. మేము టెట్ మొన్ననే క్వాలిఫై అయినాం 57,000 మందిని, మాకు ఒక డిఎస్సికి ఒక 45 రోజుల సమయం ఇస్తే మేము చదివినటువంటి సిలబస్ వేరు, టెట్కు చదివిన సిలబస్ వేరు, డిఎస్సికి చదవాల్సిన సిలబస్ వేరు. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటే కొంత మేము ప్రిపరేషన్లో ముందు వరుసలో ఉండి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండోది, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఒక కామనాలిటీ ఉందండి. ఎందుకు? సిలబస్ మొత్తం కూడా డిసైడ్ చేసింది టీఎస్పీఎస్సీ. ఒక వ్యక్తి గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2కు అదే సిలబస్ అల్టిమేట్ అంటే ఆన్ అండ్ బిఫోర్గా అంతే ఉంటుంది, సేమ్ సిలబస్. గ్రూప్ 3కి అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ గ్రూప్ 4 కూడా అదే సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. కానీ డిఎస్సి అలా కాదు కదా. సో ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల ఆవేదన ఏంటంటే, మానసిక ఆవేదన ఏంటంటే, మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే చేయలేదు, గ్రూప్ 1కి 1:100 పెంచమంటే పెంచలేదు. పోనీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీరు పోస్ట్ పోన్ చేస్తామంటున్నారు కదా, ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ చేస్తామంటున్నారు కదా, ఒకవేళ చేసినా వాళ్ళు ఏమంటా ఉన్నారు, పోస్టులు పెంచమంటున్నారు. ఒకవేళ 2,000 ఉద్యోగాలకు పెంచితే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే అండి ఇవన్నీ. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇది ఏ నిరుద్యోగిని అడిగినా కూడా, తట్టి లేపినా కూడా బల్లగుద్దు చెప్తారు. ఎందుకంటే ఆయన నోటిఫికేషన్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోటీ నోటిఫికేషన్ కూడా కేసీఆర్ గారు ఇచ్చింది, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కూడా కేసీఆర్ గారే పెట్టారు. ఇవన్నీ ఎగ్జామ్స్ కేసీఆర్ గారే పెట్టారు, ఎగ్జామ్స్ పెట్టారు. చంద్ర గారు ఏమైంది ఎల్బీ స్టేడియంలో పట్టుకొని ఆర్డర్లు పట్టుకొని చెప్పండి. ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిరు ఉద్యోగాలు, కేసీఆర్ గారు పెట్టిన అని అంటున్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేరు? మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టలేరు? అప్పుడు పేపర్ లీక్లు ఇచ్చారు అందరినీ పరిచయం చేశారు కదా, అందరినీ పేపర్ లీక్లు ఇచ్చేసి పేపర్ లీక్లు ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా పేపర్ జూన్ 24 నాడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. వినండి, చూడండి. ఇప్పుడు జూన్ 24 నాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ పెట్టారు. జూన్ ఎప్పుడైంది? జూన్ 30 రోజు జూలై 17 విషయాలే. ఒక్క నిమిషం నరసింహ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక రాజకీయ విద్యార్థులతో రాజకీయ చెలగాటం ఆడుతుంది, వాళ్ళని రాజకీయ పాములుగా వాళ్ళని వాడుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు, కావాలంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అమర నిరాహార దీక్ష కూర్చోవచ్చు అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్. నిజానికి ఇక్కడ బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ, ఫస్ట్ రాజకీయ పార్టీ, వాళ్ళు పాలిటిక్సే చేస్తారు. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, తెలంగాణ కాదనట్లేను. ఆన్సర్ చేయనియండి, తర్వాత మీకు ఇస్తా. డెఫినెట్ గా అడుగుతున్న సమయం క్లియర్ గా మనం డిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మెగా డిఎస్సి పోస్టులు మీరు 11,000 వేశారు, అది 25,000 చెప్పి 11,000 వేశారు. ఒకటి. రెండవది, డిఎస్సికి కొద్దిగా పోస్ట్ పోన్ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? విద్యార్థులు డిమాండ్ సహేతుకమైంది అయినప్పుడు వాళ్ళతో చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. గుడ్డిగా మేము ఇది వేస్తాము మీరు రాసేయండి అంటే కుదరదు కదా. మరి వాళ్ళతో చర్చించి వాళ్ళకు అనుకూలంగా కొద్దిగా పోస్ట్ పోన్ చేసి, క్లియర్గా ఇందాక మీరే ప్రస్తావించారు, ఎవరు ఈ నోటిఫికేషన్స్కి లేదు ఈ గ్రూప్స్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరు? దళిత బహుజన పిల్లలు. ఒక్క నిమిషం వాళ్ళే కదా, ఒక్క నిమిషం వాళ్ళే కదా ఈ పూర్తిగా ఈ సిలబస్లు లేదంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూ తిరిగే పిల్లలంతా వీళ్ళే. మరి వాళ్ళ ఆవేదనని ఎందుకు ప్రభుత్వం వినలేకపోతుంది? ఎందుకు గుడ్డిగా ఉంటుంది? ఎందుకు చెవిటిగా ఉంటుంది?
గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థి పక్షపాతి నిరుద్యోగ పక్షపాతి ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా అని ఆ దిశగా ప్రయత్నిస్తున్నాడు. అది వాస్తవం, ఒక పక్క పెట్టాడు. ఇక సోదరుడు ఒక మాట అన్నాడు, గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశ భవిష్యత్తు అయిన యువత యొక్క జీవితాలని సర్వనాశనం చేసి యువత యొక్క జీవితం కళ్ళలు చేసిన పార్టీలు 2 ఏమైనా ఉన్నాయంటే తెలంగాణలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ పార్టీ. కాగ్ రిపోర్ట్ ప్రకారమే రైల్వే డిపార్ట్మెంట్లో 11 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్తే రిక్రూట్మెంట్ చేయలేదు. అగ్నిపథ్ ఏం చేశారు? అదొక భారతదేశ వ్యాప్తంగా మనం ఇంకో చర్చ పెట్టుకున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియా అనేది చర్చ వేరు. ఇక్కడ సోదరులు ఈ రోజు మనం మాట్లాడుతున్నది మెగా డిఎస్సి. నేను డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. డిఎస్సి గురించి ఒక్క మాట, డిఎస్సి గురించి ఒక్క విషయం, డిఎస్సి గురించే మాట్లాడదాం, రూల్స్ గురించే మాట్లాడదాం. మనం అనుకున్నట్టు మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నవారు ఎకరం భూమి లేని ఏం లేకుండా ఉద్యోగమే లక్ష్యంగా ఉద్యోగం ఆత్మగౌరవం బతికే వాళ్ళు, అందులో నేను ఒకరిని. నేను పోస్ట్ పోన్ వెళ్ళిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఇదే బీసీ స్టడీ సర్కిల్లో, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో 7 ఏళ్ల పాటు చదువుకున్న వ్యక్తిని, యాస్పిరెంట్ నేను, నెట్ టు సెట్ క్వాలిఫై పొలిటికల్ సైన్స్ స్కాలర్ని. నేను 10 ఏళ్ళ నా యవ్వన ప్రాయాన్ని కోల్పోయాను. నాలాంటి బాధితుడుగా ఇంకొకరు కావద్దని ఇంకోరుకుంటున్నాను. ఇలా ఎక్కడైనా చర్చించిన సిద్ధంగా ఉన్నాను. ఇదే మా దత్తాత్రేయ కూడా ఇలా ఎమిట్ చేసిన అని చెప్తున్నాడు కదా. ఎమిట్ చేసిన వ్యక్తి అయినా ఇలా అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎన్నిక కావాల్సిన వ్యక్తి, కానీ చేయలేదు, క్వశ్చన్ చేయలేదు. ఎవరైనా చెప్తున్నాము ఒక విషయం చెప్తున్నాం, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఒక అర్హత పరీక్ష, అది నిరంతర ప్రక్రియ. డిఎస్ అనేది ఉద్యోగాలకు సంబంధించింది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాం, నెట్ టు సెట్ అని కూడా పెడతా ఉంటాం. అవి ఎలిజిబుల్ టెస్టులు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జరిగినప్పుడు ఎలిజిబిలిటీ అర్హత పొంది ఉంటావు. ఆ నోటిఫికేషన్ జరిగే క్రమంలో మన అందరం నెక్స్ట్ లెవెల్లో ఇంకో నోటిఫికేషన్ పోతా ఉంటాం. దీంట్లో సమస్య ఏమొస్తుందంటే గత 10 సంవత్సరాల నుంచి మా సోదరులు అందరికీ తెలిసింది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే నియామకాలు చేపడతామనే కాన్సెప్ట్ తోటి నిరంతరం చదువుకొని ఇప్పుడు 10 ఏళ్ళు ఆత్మగౌరవం చంపుకోలేక కన్నీళ్ళు కూర్చు ఆర్థిక పరిస్థితి బాలేక ఊళ్ళో పోలేక మా బస్తీలో దిశ ఉన్న వాళ్ళు అందరూ నా సోదరులు మా లాంటి వాళ్ళు మేమందరం ఒకటే కేటగిరీ చెందేవాళ్ళం. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే 10 ఏళ్ళ సార్ చదువుతున్న వాడు చదువుకుంటూనే ఉన్నాడు. హెవీ సిలబస్ ఉంటుంది, ఒక 2 నెలలు అయిపోతుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు ఇలా పోస్ట్ పోన్ చేయమంటాం. మెజార్టీ నా సోదరులు ఎవరంటే మొన్న బీఈడి 1 ఇయర్ కింద అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఎగ్జామ్ రాసి టెట్ అర్హత పడితే నువ్వు బీఈడి డీడీ చేసే లాస్ట్ ఇయర్ మైండ్ సెట్ మారాలి కదా అనేది ప్రధానమైన అదే చెప్తున్నాం. బీఈడి డీడీ చేసే వాళ్ళు కూడా నువ్వు లాస్ట్ ఇయర్ రాసుకోవచ్చు, ఎలిజిబిలిటీ అవుతావు. కానీ నువ్వు ఎలిజిబిలిటీ అయినా కూడా నీకు అవకాశం అయినా కుదరదు కదా. ఇక్కడ ఇప్పుడు డిగ్రీ చేసిన నేను కూడా ఎలిజిబిలిటీ, సివిల్స్ కూడా, సివిల్స్ వాయిదా అంటే వేయలేం కదా. కానీ ఇది ఒక నిరంతర ప్రాసెస్. కేసీఆర్ గారు చేసిన దాన్ని విధ్వంసమైన వ్యవస్థను టీజీఎస్ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ నమ్మకం కోల్పోయిన దాన్ని ఇలా సజ్జిదాన్ని చూస్తున్నాడు. ఇంకో విషయం, 3000 పాఠశాలలు మూసేశారండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో. దాన్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఉపాధ్యాయుల పాఠశాలలు ఉన్నా కూడా మళ్ళీ అన్ని తెరిపిద్దాము, నియామకాలు చేపడదామని చెప్పారు కదా. దాని ఒక ఆర్డర్లో రాత్రి జరిగేవి కావు. టీఎస్పీఎస్సీ బోర్డు చేద్దాం. ఇప్పుడు ఏమన్నా గ్రూప్ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ తెలంగాణ ఒక మాట చిత్తశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ ఒక మాట తెలంగాణ 10 ఏళ్ల పరిపాలన అని చేతన్ గారు ఒక మాట ఆగండి చేతన్ గారు లేదు మా ప్రభుత్వం వాళ్ళ వాయిస్ కూడా విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్లో నా సోదరుడు మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేస్తుంటే పార్టీ తరపున రియాజ్ వెళ్ళాడు, పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట వెళ్ళారు. ఆడికి పోతే కొన్ని డిమాండ్ తీసుకొని బయటకు వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ గుండాల చొరబడి దాడి తెగబడ్డారు ఆ రోజు. ఇది వాస్తవం. అలాంటి క్రమంలో మేము ఏమంటున్నాం, మీరు ఏమైనా ఉంటే